ఆ మంచి విత్తనం అనేది ఏ సహస్రనామానికి కానీ ఏ మంత్రానికి కానీ దేనికైనా సరే ఫలితాన్ని ఇచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి బీజం ఒకటి ఉంటుంది. అది అమృతాంశుద్భవో బీజం. ఇది ఎక్కడి నుంచి వస్తాయి ఈ బీజములు అంటే సహస్రనామంలోనే ఉంటాయన్నమాట. సహస్రనామంలో ఉండేటువంటి శ్లోకాలే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క స్థానంలో ఉంటుంది. ఇప్పుడు అమృతాంశోద్భవో అనేటువంటి శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఈ యొక్క సహస్రనామానికి బీజం అన్నమాట, ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానం. శక్తిర్దేవకి నందన, దానికి ఒక శక్తి ఉంటుంది. విత్తనం వేశాం, ఆ విత్తనం మొలవాలి పైకి రావాలి అంటే ఒక శక్తి దాన్ని వృక్షంగా మార్చాలన్నమాట. ఆ మార్చేటువంటి శక్తి దేవకి నందన, దేవకీ నందనుడైనటువంటి కృష్ణ పరమాత్మ. స్త్రీసామా హృదయం తస్యాస్యాంత్యర్థే వినియుజ్యతే. దేవకీ నందన స్రష్ట అనేటువంటి శ్లోకం దీనికి శక్తి. త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. త్రిసామ అంటే ఏంటంటే త్రిసామాసామ గస్సామహ శ్లోకం చూసారా, అది ఈ యొక్క హృదయం, ఈ సహస్రనామానికి అంతా కూడా హృదయంతో సమానమైనటువంటిది అని చెప్తున్నాడు. తస్య శాంత్యర్థే వినియుజ్యతే. విష్ణు సహస్రనామాన్ని మనం పారాయణం చేస్తున్నాం దేనికి అంటే శాంతి కలిగేదానికి అని చెప్పాడు. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. ఇక్కడ ఉద్య ప్రార్థన చేస్తున్నాడు అంటే సహస్రనామంలో పోబోతున్నాం కాబట్టి. విష్ణుం జిష్ణుం, విష్ణువు సర్వత్రా వ్యాపించిన వాడు. జిష్ణు అంటే సర్వాన్ని జయించిన వాడు, ఆయనను జయించగలిసిన వాడు ఎవరు లేరు. మహావిష్ణుం అంటే సర్వము వ్యాపించినటువంటి వాడే కాకుండా సర్వము లయమైనప్పుడు కూడా ఉండేటువంటి వాడు, సర్వము లయమైనప్పుడు ఉండేటువంటి వాడు. ప్రభవిష్ణుం మరలా పుట్టేవాడు, మళ్ళీ ప్రభవించేటువంటి విష్ణువు. మహేశ్వరం దీనంతా పరిపాలించేటువంటి వాడు. అనేక రూప దైత్యాంతం అనేక రూపాల్లో ఉండేటువంటి రాక్షసులను చంపేటువంటి వాడు. నమామి పురుషోత్తమం అటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ పరమాత్మకు విష్ణుడికి నమస్కరిస్తున్నాను, విష్ణువుకి నమస్కరిస్తున్నాను అన్నాడు. ఇది అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య. ఇది వ్యాఖ్యానము అర్థము చెప్పేది కాదు, ఇది అలాగే చదువుకోవాలి. దాని గురించి ఏమన్నా విశేషాలు వివరాలు కావాలంటే గురువుల ద్వారా తెలుసుకోవాల్సిందే కానీ ఇది వ్యాఖ్యానంగా చెప్పే విషయం కాదు. అందువల్ల దాన్ని ఎవరు వ్యాఖ్యానం రాయరు, ఎవరు చెప్పరు. దాన్ని ఏంటంటే ఆ గురువు ద్వారా ఉపదేశపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అది మనం ఏంది అంటే మామూలుగా పారాయణం చేసేసేయడమే, దాన్ని ఎట్లున్నదో అట్లా చదివేసేయడం. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తి ఉద్భవ క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగతన్వాగదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్యైతి నేత్రం త్రిసామాసామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాళీతి బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే కైంకర్య రూపే శ్రీ సహస్రనామ జపే వినియోగః. శ్రీ మహావిష్ణు ప్రీతి కోసం, ఆయన కైంకర్యం చేసే దానికోసంగా శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని జపిస్తున్నాను. ఎందువల్ల అంటే సర్వం పరమేశ్వరార్పణ వస్తు, మన కోసంగా కాదు, మన చేత నడిపించేటువంటి వాడు, సృష్టించినటువంటి వాడు అన్నీ ఆయనే కాబట్టి ఆయన ప్రీతిగా మనం ఏదైనా చేయాలి. కాబట్టి అందుకే మహావిష్ణు ప్రీత్యర్థే అన్నారు. ఆయన సంతృప్తి పడేదానికి, ఆయన అనుగ్రహాన్ని పొందేదానికి మనం ఈ సహస్రనామాన్ని జపం చేయడానికి పూనుకుంటున్నాము. అయితే ధ్యానం ఇక్కడి నుంచి కొంచెం అలర్ట్గా ఉండాలన్నమాట. ఏమంటే ఋషులు ధ్యానం అంటే ఏందయ్యా అని అంటే ప్రతి మంత్రాన్ని జపం చేసేటప్పుడు ధ్యానం అని వస్తుంది, గమనించండి.
లలితా సహస్రనామం చేస్తున్నాము. ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం అని మొదలుపెట్టాం. రుద్రం చెప్తున్నాము. ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిష్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అని మొదలుపెట్టారు. ఇంకా ఏదైనా సరే అదే శివసహస్రనామం చేస్తున్నాము. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్రం త్రినేత్రం అని మొదలు పెడుతున్నాం. ఏమిటిదంతా? ఊరికే చదివేసేయడమేనా? ఊరికే ధ్యానం అని కూడా చదివేసి పూర్తి చేయడం అని కాదు. ధ్యానం అంటే ఈ విష్ణు సహస్రనామాన్ని కొంతమంది ఋషీశ్వరులుగా ఉండేటువంటి ఋషి విప్పరిగీతాని అని చెప్పారు, చూసావా? ఆ ఋషి విప్పరిగీతాని వాళ్ళు స్తోత్రం చేసినప్పుడు ఒక రూపం వాళ్ళకి కనపడ్డదన్నమాట. ఆ కనపడ్డప్పుడు ఆ కనపడ్డటువంటి ఆ రూపాన్ని వాళ్ళు వర్ణించారు. ఆ మంత్రాలు మనకు అప్పచెప్పేశారు. అంటే ఆయన వీళ్ళు ఈ యొక్క సహస్రనామార్చన చేసినప్పుడు దర్శించినటువంటి రూపం అన్నమాట అది ధ్యానం. కాబట్టి నాయన మేము దర్శించాము ఆయన్ను, ఆయన ఈ విధంగా మాకు దర్శనం ఇచ్చాడు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసేటప్పుడు ధ్యానం మేము పారాయణం చేయంగా ఆయన ఈ రూపంలో మాకు కనపడ్డాడు కాబట్టి మేము దర్శించుకున్నాం. కాబట్టి మీరు ఆయన చూడలేకపోయినా ఆ ధ్యానాన్ని ఒక్కసారి చెయ్యండి అని ఋషులు మనకు చెప్పినటువంటి వాక్యం. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఆ ధ్యానానికి అర్థం తెలుసుకోలేదనుకో, మనం మహాపండితులుగా ఉండేవాళ్ళు వాళ్ళెటు సంస్కృత మహాపండితులు వాళ్ళకి అర్థమైపోయింది తెలుసుకుంటారు. కానీ పామరులుగా ఉండేటువంటి వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏం చేయాలి? ఈ శ్లోకానికి ఈ మంత్రానికి అర్థాన్ని తెలుసుకుని కళ్ళలో కనపడేటట్టుగా ఆ స్వామిని మనం ఒక్కసారి ధ్యానించుకోవాలి. విష్ణు సహస్రనామం ప్రారంభం చేశాము. విశ్వం విష్ణున్మ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మొదలు పెట్టాము అంటే మనకేం కనపడుతుండాలి కళ్ళల్లో అంటే క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందీనః పునీయాదరి నలిన గదా శంఖపాడిర్ముకుందః అని ధ్యానం. ఆ మూర్తి మన కళ్ళల్లో కనపడాలి. ఇప్పుడు ఏ మూర్తి కనపడుతున్నాడు మనకు? మనం క్షీరోదన్వత్ ప్రదేశే అని పారాయణం చేశాం, ఏం అర్థం కాలేదు మనకు. క్షీరోదన్వత్ ప్రదేశం అంటే ఏందో, శుచిమణి విలసత్ అంటే ఏందో మనకు తెలియదు. కానీ దాని అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుని ఒక్కసారి ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మనం కానీ కళ్ళలో చూసామంటే మనకు అలాగే ప్రింట్ అయిపోవాలంటే మనసులో క్షీరోదన్వత్ ప్రదేశే అనగానే ఆయన కనపడాలన్నమాట. అటువంటి వృత్తాంతాన్ని, అటువంటి విషయాన్ని, ఈ క్షీరోదన్వత్ ప్రదేశే అనేటువంటి శ్లోకము యొక్క విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఓం ధ్యానం. విష్ణు సహస్రనామాన్ని ప్రారంభిస్తూ ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానం చేసేటప్పుడు మనం ఆ శ్రీ మహావిష్ణుమూర్తి మన కళ్ళల్లో కనపడాలి. ఎలా ఉన్నాడయా విష్ణుమూర్తి? క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం. క్షీరోదన్వత్ ప్రదేశే, క్షీరము అంటే పాలు, ఉదన్వంతము అంటే సముద్రం. క్షీరోదన్వత్ అంటే పాల సముద్రము అని అర్థం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం. ఆ పాల సముద్రం తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ పాల సముద్రము తీరం దేశే, దేశే అంటే పాల సముద్ర సమీపంలో, పాల సముద్రం ఉండేటువంటి ప్రాంతంలో, అంటే పాల సముద్ర తీర దేశంలో. పాల సముద్రం ఎక్కడ ఉన్నదో మనకు తెలియదు. వైకుంఠం అంటారు, వైకుంఠం ఎక్కడ ఉన్నదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనకు ఆ పాల సముద్రం కళ్ళల్లో కనపడాలి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థః. అక్కడ సముద్ర తీరంలో ఇసుక తిన్నెలు ఉన్నాయట.
ఇసుక, సముద్రం ఒడ్డున ఇసుక ఉంటుంది కదా. కానీ మన సముద్రంలో ఇసుక ఉంటుంది, తర్వాత ఏమంటే గుల్లలు అవి ఉంటాయి, రక్త గుల్లలు అవన్నీ కూడా. పాల సముద్రంలో ఉండేటువంటి ఒడ్డున తీరంలో ఏముంది ఆ ఇసుక అంటే శుచి మణి విలసత్సైకతే. శుచి మణులు, శుచి అంటే శుభ్రమైన తెల్లమైనటువంటి ప్రకాశించేటువంటి ముత్యాలు, వజ్ర వైఢూర్యాది మణులన్నీ కూడా ఆ పాలసముద్ర తీరంలో ఇసుకగా ప్రకాశిస్తున్నాయట. సైకతే మౌక్తికానాం, ఆ ముత్యాల పొడి, వజ్రాల పొడి, ఆ లోపల ఉండే రత్నాలన్నీ. ఇప్పుడు మామూలుగా ఇసుక అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ కూడా నీళ్ళల్లో పడి కొట్టుకొని 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 చిన్న 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 మొక్కలు అయిపోయి ఇసుక అయిపోతుంది అనమాట. ఇక్కడ పాల సముద్రం యొక్క అలలకు కూడా ఆ లోపల ఉండేటువంటి ఇసుకంతా కూడా కొట్టుకొని 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 సన్న ఇసుక అయిపోయింది. ఆ ఇసుకంతా ఏందయ్యా అంటే లోపల ఉండే రత్నాలు, ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, అవే కదా రాళ్ళు లోపల ఉండేది, అవన్నీ బాగా కొట్టుకొని సన్నని ఇసుకగా తయారైపోయి తల 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 మెరుస్తుంది అనమాట ఇసుక. ఆ బాలసముద్ర తీరంలో తెల్లగా బాలసముద్రం ప్రకాశిస్తున్నది. పాలసముద్ర తీర భాగం కూడా తెల్లగా ప్రకాశిస్తున్నది. శుచి మణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలక్లుప్తాసనస్థః. ఆ పాలసముద్రంలో నుంచి చూడండి, అంటే ఋషులకు దర్శనమిచ్చినటువంటి స్వరూపాన్ని చెప్తున్నాడు ఇక్కడ. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేస్తే ఎలా కనపడతాడయ్యా శ్రీ మహావిష్ణువు అంటే ఇలా కనపడ్డాడు ఋషులకు. ఆ పాలసముద్రంలో నుంచి ఒక ఆయన వచ్చాట, ఒక దివ్య తేజస్సుతో తెల్లగా ప్రకాశిస్తున్నాడు. ఆయన కూడా తెల్లనైనటువంటి ఆభరణాలు ధరించున్నాడు. అవి ఏ ఆభరణాలు మరలా చెప్పుకుందాం. ఆయన అలా వచ్చాడు. వస్తుంటే ఆయన రూపం అలా కనపడుతూ ఉంది. ఈ పాలసముద్ర తీరంలో ఈ ఇసుక తిన్నెలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అంటే ఒకే విధంగా చదరంగా ఉండవు. అక్కడ మిట్టల పల్లాలుగా ఇసుక తీరం అంతా ఉంది, సముద్ర తీరం. ఇక్కడ మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థః. మౌక్తికానాం మాల, మౌక్తికము అంటే ముత్యాలు, మాల అంటే దండలు, ముత్యాల మాలలతో క్లుప్తాసనస్థః. క్లుప్త అంటే చేయబడిన, క్లుప్తం అంటే చేయబడిన, ఉంచబడిన. ఆసనస్థః, ఆసనము ఉన్నది అక్కడ. ఒక సింహాసనం ఉన్నదటండి ఆ సముద్ర తీరంలో. ఈ వజ్ర వైఢూర్యాలతో ప్రకాశించేటువంటి ఇసుక మీద బ్రహ్మాండమైన ఒక ముత్యాల సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం అంతా కూడా ముత్యాల దండలతో అలంకరింపబడినది. సముద్రం తెలుపు, ఇసుక తెలుపు, ముత్యాలు తెలుపు, వచ్చేటువంటి ఆయన తెలుపే. అంటే సత్వగుణ ప్రధానం. వస్తున్నాడు, ఋషులు స్తోత్రం చేస్తున్నారు. విశ్వం విష్ణు షట్చారో భూతభౌంటుంటే ఆ సముద్రంలో నుంచి వచ్చినటువంటి మహానుభావుడు మాలా క్లుప్తాసనస్థః. స్థః అంటే కూర్చోవడం అని. ఆ విష్ణుమూర్తి నేరుగా వచ్చినటువంటి వాడై ఆ ముత్యాల సింహాసనం మీద కూర్చున్నట్ట సముద్ర తీరంలో. మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థః. కూర్చుంటే ఆయన మెడలో, ఆయన వక్షస్థలంలో అంతా ఆభరణాలు ఉన్నాయి. అవి ఏం ఆభరణాలయ్యా అంటే స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితాంగః. స్ఫటికాలు ఉంటాయి చూసారా, స్ఫటికాలతో సమానంగా లావుగా ఉండి బాగా ప్రకాశించేటువంటి ముత్యాలు, గండు ముత్యాలు అన్నమాట. ఆ ముత్యము స్ఫటిక మణి నిభైహి, నిభై అంటే సమానం అని అర్థం. స్ఫటిక మణి నిభైహి మౌక్తికైహి, స్ఫటిక మణులతో సమానంగా మెరిసేటువంటి ముత్యాలు, గండు ముత్యాలు. నిభైర్మండితైః మౌక్తికైర్మండితాంగః. ముత్యాల చేత ఈయన అంగం, శరీరం అంతా ప్రకాశిస్తున్నది. అంటే ముత్యాలు బాగా ధరించేసి ఉన్నాడు అనమాట. ముత్యాల దండలు ప్రకాశిస్తున్నాయి. మండితాంగః, అంగము అంటే శరీరము, మండితము అంటే అలంకరింపబడిన, మౌక్తికైః ముత్యాల చేత, స్ఫటిక మణులతో సమానమైనటువంటి ప్రకాశం కలిగిన ముత్యాల చేత అలంకరింపబడినటువంటి శరీరం కలిగిన వాడు. అన్ని ముత్యాల దండలతో అలంకారం చేసి ఉన్నారు. అంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః. చూడండి, ఆ శ్రీమన్నారాయణమూర్తి వచ్చి ఆ ముత్యాల సింహాసనం మీద అట్లా అలంకరిస్తే
ఎక్కడ ఉన్నాయో తెలియదు. తెల్లనైనటువంటి మేఘాలు అప్పటికప్పుడు వచ్చేసాయి ఆకాశంలో. ఆ వైకుంఠంలో క్షీరసాగర సమీపంలో తీరంలో అక్కడ ఉండేటువంటి ఆకాశంలో ఈ మబ్బులన్నీ కమ్మేశాయి. కానీ నల్లటి మబ్బులు కాదు, తెల్లనైనటువంటి మబ్బులు. మామూలుగా నల్ల మబ్బు అయితే దాంట్లో నీళ్లు ఉంటాయి, వర్షం కురుస్తుంది. ఇక్కడ తెల్లటి మబ్బులు వచ్చాయంటే దాంట్లో ఏమున్నది అంటే అమృతం ఉంది. అమృతం తెల్లగా ఉంటుంది. ఆ తెల్లనైనటువంటి మేఘాలన్నీ కూడా ఒక గొడుగు మాదిరి అనుకోండి ఆకాశంలో చట్టా కమ్మేసాయి. కమ్మేసి శుభ్రై అభ్రై అదభ్రై. శుభ్రై అంటే అర్థమై ఉంటుంది అందరికీ, తెల్లనైన స్వచ్ఛమైన అని. అభ్రై అంటే మేఘములు. అభ్రై బహువచనం అంటే ఒక మేఘం కాదు, అనేక మేఘాలు. అభ్రై అదభ్రై, ఒక మేఘం కాదు. ఆ మేఘాలు బహువచనంలో విస్తారంగా వచ్చేసాయి అన్నమాట, వేగంగా వచ్చేసాయి. అభ్రై బాగా అమృతంతో నిండినటువంటి మేఘములు శుభ్రై అభ్రై అదభ్రై. అదభ్రం అంటే విస్తారము, వ్యాపించాయి అని అర్థం అన్నమాట. ఈ మేఘ సమూహాలన్నీ కూడా వచ్చి పైన వ్యాపించాయి. వ్యాపించి ఏం చేస్తున్నాయి అంటే ఉపరి విరచితై ముక్త పీయూష వర్షై. ఆ మేఘాల్లో నుంచి, తెల్లదైన మేఘాల్లో నుంచి పీయూషము అంటే అమృతం. ఆ పీయూషము అమృతం వర్షంగా కురుస్తున్నది దీని మీద. ఆ వర్షం అంటే పెద్ద వాన వచ్చి తడిసిపోయేటట్టు కాదు, ముత్యాలతో సమానమైన చినుకులు పడుతున్నాయి అన్నమాట. చినుకులు పడుతుంటే చల్లగా ఉంది ఆయనకు. అంటే వాన వచ్చేసి తడిసిపోతున్నామని లేచిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా కొంతమంది పిల్లలు చూడండి, సన్న జల్లు పడుతుంటే వాకిట్లే పోయి హాయిగా ఆనందంగా వారిలో దడుస్తుంటారు కదా. అట్లా ఈయన ముత్యాల సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆకాశంలో నుంచి, ఆ మేఘాల నుంచి పడేటువంటి ముక్త పీయూష వర్షై. ముక్త అంటే వదలబడినటువంటి, ఆ మేఘాల్లో నుంచి వదలబడినటువంటి పీయూష వర్షం, అమృత వర్షం మన శ్రీ మహావిష్ణువు మీద పడుతూ ఉన్నాయి. చల్లటి జల్లులు అప్పుడప్పుడు పడుతున్నాయి అన్నమాట. చల్లగా ఉంటే పీయూష వర్షై ఆనందీ, పరమానందంతో ఉన్నట్టు ఆయన. ఆ చల్లనైనటువంటి ముత్యాల మీద కూర్చొని, ముత్యాలు ధరించి ఆ సముద్ర తీరంలో, ఆ క్షీరసాగర తీరంలో ఆ పైనుంచి తెల్లని మేఘాలు పీయూష వర్షం, అమృత వర్షం కురిపిస్తూ ఉంటే ఆనందీ, ఆనందపడుతున్నట్ట. పునీయారినలిన గదా శంఖపాణి ముకుంద. పునీయాహ న పునీయాహ అనేది ఏందా అంటే నన్ను పునీతుణ్ణి చేయుగాక. అటువంటి విష్ణుమూర్తి నన్ను పవిత్రుణ్ణి చేయుగాక అని మనం ప్రార్థిస్తున్నాం. అక్కడ అరి నళిన గదా శంఖపాణి ముకుంద. అరి అంటే చక్రం, అరలు కలిగినటువంటిది, అంటే రౌండ్ గా ఉండదు, తెగేదానికి పదును ఉంటుంది అనమాట. ఆ అరి అంటే చక్రము. తర్వాత నళిన గదా శంఖపాణి ముకుంద. ఒక చేత్తో చక్రం పట్టుకో ఉన్నాడు, ఒక చేత్తో శంఖం పట్టుకో ఉన్నాడు, ఒక చేత్తో గద పట్టుకో ఉన్నాడు, ఒక చేత్తో తామర పుష్పాన్ని పట్టుకో ఉన్నాడు. నళినము అంటే తామర పుష్పం అన్నమాట. అరి అంటే పునీయాత్ అరి అని, పునీయాత్ అరి అని ఉంటుంది అక్కడ. పునీయాత్ అరి అని విడ తీసుకోవాలి మనం. పునీయాత్ అరి నళిన గదా శంఖపాణి ముకుంద. అరి అంటే శంఖము, చక్రము. నళినం అంటే తామర పుష్పము. గద అంటే గద. శంఖం అంటే శంఖం, తెలిసిందే. ఈ నాలుగుటిని ధరించి కూర్చొని ఉన్నాడు ఆ ముత్యాల సింహాసనం మీద. ఏం చేస్తాడా అంటే నా పునీయాత్, మనందరినీ కూడా, నన్నే కాదు నిన్నే కాదు అందరినీ కూడా పవిత్రులను చేస్తాడు. చేసేటువంటి ఆ పరమాత్మను మనం ధ్యానిస్తున్నాం. అటువంటి శ్రీ మహావిష్ణువు మనందరినీ పవిత్రులను పునీతులను చేయుగాక అని అర్థం అన్నమాట దానికి. ఇది ఏమిటి? క్షీరోదన్మత్ ప్రదేశే, సముద్ర తీరంలో మనం బీచ్కి వెళ్తారు చూసారా? బీచ్కి ఆదివారం రోజు వెళ్ళేసి బీచ్లో కూర్చొని ఇసుక మీద హాయిగా హాయిగా ఉన్నట్టుంటారే, అదే పరిస్థితిలో మన శ్రీ మహావిష్ణువు కూడా చల్లగా కూర్చొని పైన చల్లటి చినుకులు పడుతూ ఉంటే ఆనందపడుతూ ఉన్నాడు. అమృత వృష్టిలో మునిగి తేలుతున్నాడు ఆయన. ఈ ధ్యానాన్ని మనం చేసినందువల్ల, ఇటువంటి శ్రీ మహావిష్ణువుని మనం స్తోత్రం చేసినందువల్ల ఏమవుతుందా అంటే అమృతత్వం లభిస్తుంది మనకు. అంటే అమృత వర్షంలో ఆయన ఉన్నాడు కాబట్టి, అమృతము అంటే మృతము లేనిది.
చావు లేనిది. చావు లేని లోకం ఏమిటి? మోక్షమే. అటువంటి అమృత వర్షంలో తేలియాడేటువంటి ఆనందాన్ని పొందేటువంటి ఆ శ్రీ మహావిష్ణువును ఒక్కసారి కరుణారా ధ్యానించి నమస్కరిస్తే మనకు అమృతత్వ సిద్ధి, మనకు మోక్ష ప్రాప్తి. అది ఆ ఋష్యాదులకు దర్శనమిచ్చినటువంటి రూపం. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, అటువంటి రూపాన్ని మేము దర్శించాము. ఓ ప్రజలారా, మీరందరూ కూడా విష్ణు సహస్రనామం చేసేటప్పుడు అటువంటి మూర్తిని ధ్యానం చేయండి. ఆయన పునీతులను చేస్తాడన్నారు. నేను అంటే ఈ ధ్యాన శ్లోకం చేసిన తర్వాత మనం విష్ణు సహస్రనామం ప్రారంభించాలి. ముందు మనం పవిత్రులం కావాలి. పవిత్రులైనప్పుడే మోక్షం వస్తుంది. పవిత్రులైతేనే విష్ణు సహస్రనామం చదివేదానికి అర్హత వస్తుంది. కాబట్టి అటువంటి మూర్తిని ధ్యానం చేయండి ఋషులు చెప్తున్నారు. అటువంటి స్వామిని మనం ఈరోజు ఇప్పుడు ధ్యానం చేసుకున్నాం. ఒక్కసారి ఆ క్షీరోదన్వత్ప్రదేశి అనేది ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. ఏమన్నా అర్థమవుతుందేమో చూడండి. స్వామి ఏమన్నా కళల్లో కనపడతాడే. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానం మాలా క్లుప్తాసతస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందేన పునీజాదరి నళిన గదా శంఖపాణి ముకుందః. ఈ ధ్యాన శ్లోకాన్ని చేయాలి. తరువాత రెండవది విరాట్ స్వరూప ధ్యానం అంటారు. విరాట్ స్వరూప ధ్యానం అంటే ఇదే శ్రీ మహావిష్ణువు ప్రస్తుతం మనకి ఎక్కడ కనపడ్డాడు? సముద్ర తీరంలో ముత్యాల సింహాసనం మీద కూర్చుని కనపడ్డాడు. మనం ముత్యాలు అలంకరించుకొని రెండవ ధ్యానం కూడా చేయాలి. శ్రీ మహావిష్ణువు సహస్రనామం ధ్యానం చేసినప్పుడు ఈ రూపంలో కూడా కొంతమంది ఋషులకు దర్శనం ఇచ్చాడు. విరాట్ స్వరూపం ఎట్లా అంటే భూపాదౌ యస్య నాభిర్వియత్ అసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోజ్జౌర్ముఖమపి దకనో యస్య వాసోయమబ్ధిః యస్య వాస్తేయమబ్ధిః. ఇక్కడ రెండు పాఠాలు ఉన్నాయి. వాసోయమబ్ధిః అని ఉంది, వాస్తేయమబ్ధిః అని కూడా ఉన్నది. అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తంత్రిభువనవభుషం విష్ణుమీశం నమామి. ఏందయ్యా విరాట్ స్వరూప వర్ణన చేస్తున్నాడు ఇక్కడ ఈ ధ్యానం. ఇక్కడ విష్ణు ఎలా కనపడాలంటే మొత్తం ప్రపంచమంతా వ్యాపించిన వాడుగా మనకు కనపడాలి. క్షీరోదన్వత్ప్రదేశి అన్నప్పుడు ఆ రూపంలో చూడాలి. భూపాదం అన్నప్పుడు ఇంకొక రూపంలో కనపడుతున్నాడు. ఎట్లంటే భూపాదౌ ఆయనకు భూమే పాదములు, భూమే శ్రీ మహావిష్ణువుకు పాదాలుగా ఉన్నాయి. యస్య నాభిర్వియత్ ఆయన బొడ్డు, వియత్ అనేటువంటిది ఆకాశం అన్నమాట, అంతరిక్షం అంటే విరాట్ స్వరూపం అన్నది. ఇది వేదంలో ఉండే విషయం. వేదంలో ఉండేటువంటి విషయం ఏమిటా అంటే చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాయింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్ వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. భూపాదౌ భూమి ఆయన పాదములు. యస్య నాభిర్వియత్ వియత్ అంటే అంతరిక్షం. అంతరిక్షం ఆకాశంలో చాలా భాగాలు ఉన్నాయన్నమాట. అంతరిక్షం అని, జౌ అని, బ్రహ్మలోకం అని రకరకాలు ఉన్నాయి. వాటిలో ఆకాశంలో ఉండేటువంటి భాగాల్లో చెప్తున్నాడు. వియత్ అనేటువంటిది అంతరిక్షము అంటారు. నాభ్యాసీద్ అంతరిక్షం అన్నమాట. కాబట్టి ఆయన నడుము భాగం అంటే బొడ్డు అని దేనికి చెప్పాడంటే సగం పాదాలు ఇక్కడ ఉన్నాయి, నడుము వచ్చి అంతరిక్షంలో ఉన్నది. నాభ్యాసీదంతరిక్షం యస్య నాభిర్వియదు అసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. సరే, పాదాల సంగతి చెప్పాడు, నడుము సంగతి చెప్పాడు. ఇంకా పైకి పోయేటోటికి కళ్ళు, ముక్కు. ముక్కు తర్వాత కదా కళ్ళు వస్తాయి. ముక్కు దగ్గర ప్రాణవాయువు పోతుండాలి కదా. మనం శ్వాస పీలుస్తున్నాం కదా. ఇప్పుడు విష్ణు సహస్రనామం వింటున్న శ్వాస పాటి శ్వాసే కదా. కాబట్టి ఈ శ్వాస పీల్చేటువంటి చెప్తున్నాడు. పాదాలు, నడుము, తర్వాత ముక్కు. ఈ శ్వాస పీలిస్తే ప్రాణాలు ఉన్నాయి కదా. ఆ ప్రాణము అసురనిలహ. అసుహు అంటే ప్రాణములు. అసువులు బాసాడయ్యా.
అంటుంటారు చూడండి. అశువులు అంటే ప్రాణములు అని. ఆయన ప్రాణాలు ఏందా అంటే అనిలహ, వాయుదేవుడు. వాయుదేవుడే ఆయన యొక్క ప్రాణాలు అన్నమాట. ఆ అసుర అనిలహ. తర్వాత చంద్ర సూర్యౌచ నేత్రే, ఇంకొకరు పైకి పోతే సూర్యుడు చంద్రుడు. సూర్యుడు చంద్రుడు ఆయన కళ్ళుగా ఉన్నారు. అయిన తర్వాత ఇంకొకరు పైకి పోతే తల రావాలి కదా, అది చెప్తున్నాడు. తల కంటే ముందు చెవుల సంగతి చెప్తున్నాడు. ఏమంటే ముక్కు దగ్గర వాయువు సంగతి చెప్పాడు, చంద్ర సూర్యౌచ నేత్రే చెప్పాడు. కర్ణావాసాహ, కర్ణములు అంటే చెవులు. చెవులే దిక్కులు అన్నమాట. ఈ దశ దిక్కులు ఉన్నాయి. దశ దిక్కులు అంటే తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయవ్యము, ఉత్తరము, ఈశాన్యం. 8 అయినాయి దిక్కులు, విదిక్కులు. ఆకాశం, భూమి 10 దిక్కులు అవుతాయి అన్నమాట. ఇక్కడ అన్ని దిక్కుల్లో వచ్చేటువంటి శబ్దాలన్నీ కూడా ఈయన యొక్క చెవులే. కాబట్టి కర్ణములే దిక్కులుగా ఉన్నాయన్నమాట. ఆ దిక్కులే ఈయన యొక్క చెవులు. కర్ణావాస శిరోజౌహు. ఇప్పుడు చెప్తున్నాడు శిరస్సు, జౌహు స్వర్గం అన్నమాట. అంటే వియత్ అంటే ఆకాశం, అంతరిక్షము. ఇంకా పైకి పోతే స్వర్గం వస్తుంది. ఆ స్వర్గమే ఈయన శిరస్సుగా ఉన్నదట. జౌహు అంటే స్వర్గము అని అర్థం. జౌహు ముఖమపి దహనో. ఇక నోరు సంగతి చెప్తున్నాడు. అంటే పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా వెళ్ళిపోయినాడు. నోరు సంగతి చెప్తున్నాడు. నోటి దగ్గర దహనః, అగ్నిహోత్రుడు ఉన్నాడు. ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధిః యస్య వాస్తేయమబ్ధిః. సరే, ఇక్కడ బ్రహ్మాండంగా జ్వాలలు, నోట్లో నుంచి జ్వాలలు. అగ్నిహోత్రుడు ఆయన నోట్లో నుంచే పుట్టాడు. అగ్నిహోత్రం ఆయన నోరే, ఆయన ముఖమే. తర్వాత యస్య వాస్తేయమబ్ధిః యస్య వాసోయమబ్ధిః. వాసము అంటే నివాసము అని ఒక అర్థం. వాసము అంటే వస్త్రము అని ఒక అర్థం. వాసస్సు అంటే వస్త్రం. ఇక్కడ అబ్ధిః అన్నాడు. అబ్ధి అంటే సముద్రం. ఈ సముద్రాలే ఆయనకు వస్త్రంగా ఉన్నాయట. అలాగే అంటే సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే. భూదేవికి ఆ సముద్రమే వస్త్రంగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈయన పాదాలు భూమి దగ్గర ఉన్నాయి, నాభి వచ్చి అంతరిక్షంలో ఉన్నది, సముద్రాలు ఈ క్రింద ప్రాంతాల్లోనే కదా ఉన్నాయి. ఆయనకు వస్త్రంగా ఎలా ఉందంటే సముద్రంలో నుంచి వచ్చేటువంటి జలాలే కదా మేఘాలుగా అవుతాయి, మేఘాలే కదా అంతరిక్షం లేకపోతాయి, అంతరిక్షం లేకపోయి వర్షం కురుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వర్షానికంతా కూడా ఈ మేఘాలే కారణం. కాబట్టి ఈ సముద్రంలో ఉండేటువంటి జలాలు, ఈ సముద్రంలోని మేఘాలు ఇవన్నీ కూడా కలిసి ఆయనకు వస్త్రంగా కట్టబడినట్టుగా ఉన్నాయన్నమాట. అవే ఆయనకు వస్త్రం. వాస్తేయమబ్ధిః. తరువాత అంతస్థం యస్య విశ్వం. యస్య విశ్వం, సమస్త ప్రపంచమంతా కూడా ఆయన యొక్క లోపలే ఉన్నదన్నమాట. సమస్త చరాచరములన్నీ కూడా ఆయన లోపల ప్రకాశిస్తూ ఉన్నాయి. అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గోభోగి గంధర్వదైచి చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఇక దేవతలు, మనుష్యులు, పక్షులు, గోవులు, సర్పాలు, గంధర్వులు, అసురులు ఇత్యాది అనేకమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఆయన కడుపులో ఉన్నది. అంతస్థం అంటే గర్భంలో ఉన్నది. దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అనేకమైనటువంటి ఆ జీవరాశులన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచమంతా కూడా అంతస్థం అని కడుపులో ప్రకాశిస్తుంది. భోగి గంధర్వదైచైః చిత్రం రం రమ్యతేతం. చిత్రంగా ఉన్నది. అటువంటి ప్రపంచ రూపుడై ఆయన ప్రపంచాన్ని తనలో పెట్టుకొని ప్రపంచమంతా ఆయన నిండిపోయి ఉన్నాడు. ప్రపంచమంతా తనతో నిండిపోయి ఉన్నది అన్నమాట. చూడండి, ఆయన గర్భంలో చరాచర ప్రపంచం అంతా ఉన్నది కదా. ఎవరి మనసులో చూసినా ఆయన మళ్ళీ ప్రకాశిస్తూ ఉంటాడు. అంతా తనలో ఉన్నది, అందరిలో తనున్నాడు. అటువంటి రం రమ్యతే తం త్రిభువన వపుషం. త్రిభువన వపుషం ఆ విధంగా రమిస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది ఇది చూసేటువంటి దానికి, వినేదానికి. అది ఆయనకే చెల్లును. అటువంటి ప్రపంచంతో చిత్రంగా రమిస్తూ ఉండేటువంటి త్రిభువన వపుషం. 3 లోకాలే తన స్వరూపంగా. వపుషం అంటే శరీరం.
ఈ మూడు లోకాలే తన శరీరంగా ఉండేటువంటి ఈ మూడు లోకాలు ఏమిటాయా అంటే ఈ వాగ్భవ కూటము, మధ్యకూటము, శక్తి కూటం అని ఉన్నాయి కదా. అదే విధంగా మూడు లోకాలు మూడు కూటాలుగా ఉన్నాయన్నమాట. ఈ శరీరం అంతా నిండిపోయింది. అటువంటి శరీరంతో ప్రకాశించేటువంటి త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి, అటువంటి విష్ణువుకు నేను నమస్కరిస్తున్నాను అని మనం ధ్యానం చేసుకోవాలి. అంటే విరాట్ స్వరూప దర్శనం మనకు కావాలి. చూడండి, భూపాదౌ అన్నాడు, భూమి పాదాలు. యస్యనాభిర్వియత్తు, ఇంకొక విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ నాభి ప్రదేశం నీకు వియత్తు అంతరిక్షం అన్నాడు. తర్వాత ముఖం, నోటి దగ్గర అగ్నిహోత్రం చెప్పాడు, ముక్కు దగ్గర వాయువు చెప్పాడు. తర్వాత శిర సూర్యచంద్రులు చెప్పాడు. తర్వాత ఏమంటే అంతరిక్షం జౌహు అన్నాడు అనమాట. ఇక్కడ ఆ పై ప్రాంతం నుంచి ఏందయ్యా వరుస క్రమం అంటే ఆ పైనుండేటువంటి పురాతనమైనటువంటి ఈ యొక్క అంతరిక్షంలో కాకుండా ఆ యొక్క స్వర్గం దగ్గర ఉండేటువంటి జౌహు ఆ ప్రాంతం నుంచి ఓంకారం అనేటువంటిది పుడుతుందన్నమాట. ఈ ఓంకారం అంటే శబ్ద బ్రహ్మ. ఆ శబ్దమే ఈ చెవులు. ఆకాశాత్ వాయు, కొంచెం కిందకు వస్తే ముక్కులో నుంచి గాలి, వాయుదేవుడు పుట్టాడు. ఆకాశాత్, ఆకాశం అంటే ఈ యొక్క దిక్కులన్నీ కూడా చెవులని చెప్పాడు కదా, అక్కడ ఉన్నాయన్నమాట శ్రవణం. ఈ జౌ అంటే ఇది ఆకాశం, అంటే ఇదొక ఆకాశం, అదొక ఆకాశం, అదొక ఆకాశం, రకరకాల ఆకాశాలు ఉన్నాయి. వాటిల్లో ఈ పైన ఉండేటువంటి నాభి దగ్గర ఉండేటువంటి ఆకాశం కాకుండా శిరస్సు దగ్గర ఉండేటువంటి స్వర్గం, ఆ ప్రాంతాల్లో ఉండే ఆకాశం. ఆకాశాత్ వాయు, అక్కడి నుంచి ఆ వాయువు పుట్టింది, అది ముక్కు దగ్గర వస్తున్నది. వాయోరగ్ని, వాయువులో నుంచి అగ్నిహోత్రుడు పుట్టాడు, అగ్నిహోత్రుడు నోటి దగ్గర వస్తున్నాడు. అగ్నేరాప, అగ్నిలో నుంచి నీళ్లు పుట్టాయి. ఆ నీళ్లు ఎక్కడ నడువుల దగ్గర సముద్రం అంతా కూడా వస్త్రం అని చెప్పాడు కదా, నడువుల దగ్గర అంతా చుట్టుకున్నట్టుగా ఈ మేఘ సమూహమైనటువంటి మేఘాలతో కూడినటువంటి సముద్ర జలాలతో కూడి ఆయన వస్త్రం మాదిరి కట్టుకున్నట్టుంది. అక్కడి నుంచి నీళ్లు అన్నమాట, అగ్నిలో నుంచి నీళ్లు. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆప పృథివీ, ఆ నీళ్లలో నుంచి పాదాల దగ్గరికి వచ్చేటట్టు పూలు. ఈ పంచభూతాలన్నీ కూడా ఈ విధంగా తన శరీరంలో ఆవరించి ఉండగా సమస్త చరాచరములన్నీ కూడా పంచభూతాల ఆధారంగా భగవంతుడు సృష్టించినటువంటి ఆ పంచభూతాల ఆధారంగా జీవిస్తూ పంచభౌతిక శరీరాలతో ప్రకాశిస్తూ ఆయన శరీరం అంతా నిండిపోయి ఆయన కుక్షి, ఆయన యొక్క కడుపంతా కూడా ఈ ప్రపంచమే, ఆయన శరీరమే ఈ ప్రపంచం. త్రిభువ నవపుషం, చరాచరం మనందరం ఉండేది కూడా ఆయనలోనే. ఆయన పాద ప్రాంతంలో మనం ఉన్నాం అన్నమాట, ఆయన పాదాల దగ్గర ఉన్నాం మనం. కరం నాభి దగ్గర ఎవరు ఉన్నారో, శిరస్సు దగ్గర ఎవరు ఉన్నారో, ఈ యొక్క దేవజాతులు, యక్షులు, కిన్నరులు, ఇప్పుడు స్వర్గం అన్నాడు. దేవలోకం అంతా కూడా ఆ దేవేంద్రాదులందరూ కూడా ఆయన శిరస్సు ప్రాంతంలో ఉంటారన్నమాట. ఇంకా శిరస్సు పైకి పోయేటటువంటి బ్రహ్మస్థానం, అక్కడ బ్రహ్మదేవుడు వాళ్ళు ఉంటారు. కాబట్టి సకల చరాచరములైనటువంటి మొత్తం ప్రపంచమంతా కూడా జీవరాశులంతా కూడా ప్రకాశించేటువంటి ఆ విరాట్ స్వరూపుణ్ణి ఒక్కసారి దర్శనం చేసుకోవాలి. అటువంటి ధ్యానం ఇదన్నమాట. అది ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుని తర్వాత ధ్యాన శ్లోకానికి వెళ్దాం. భూపాదౌ యస్య నాభిర్వియత్ అసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గోభోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. చూడండి, యస్య వాసోయమబ్ధి, యస్య వాస్తేయమబ్ధి. ఈయన నివాసం కూడా అబ్ధనే చెప్తారు. ఎలా అంటే నీళ్లు సముద్రం అంతా ఉంది కాబట్టి సముద్ర మధ్యంలో ఈయన వస్త్రంగా కట్టుకున్నా అక్కడ నిలబడి ఉన్నాడు కాబట్టి వాసోయమబ్ధి అంటే సముద్రంలోనే నిలబడి ఉన్నాడు, సముద్రంలోనే నివాసంగా ఉన్నాడు. ఆయన క్షీరసాగర సముద్రంలో ఎటు శయనించి ఉంటాడు కాబట్టి. కానీ ఇక్కడ విరాట్ స్వరూప వర్ణన చేసేటప్పుడు ఆయనకు వస్త్రంగా యొక్క సముద్రం అంతా కూడా వస్త్రంగా చుట్టుకొనబడి ఉన్నది అని చెప్పినప్పుడే దానికి బాగుంటుంది. అందువల్ల యస్య వాస్తేయమబ్ధి, ఆయన యొక్క వస్త్రమే సముద్రములు అని చెప్పాడు అనమాట. ఈ విధంగా మనకు ఒక్కసారి కళ్ళు మూసుకున్నప్పుడు
ఆ విరాట్ స్వరూప వర్ణన అలా కనపడాలి. అటువంటి శ్రీ మహావిష్ణువును ఒక్కసారి మనసా వాచా కర్మణ ధ్యానించి తరువాతది ఉన్నటువంటి ధ్యాన శ్లోకం ఉన్నది. ఆ శ్లోకం ఏమిటయా అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం. ఇక్కడ మళ్ళీ విశ్వాకారం అని ఉన్నది, విశ్వాధారం అని కూడా ఉన్నదన్నమాట. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇక్కడ మూడవ రూపం. మనం విష్ణు సహస్రనామం మొదలు పెట్టినప్పుడు ధ్యాన శ్లోకాలు చెప్తే ఈ రూపాలు మన కళ్ళల్లో కనపడిపోవాలంతే. ఇప్పుడు శాంతాకారం అనేటువంటి ధ్యాన శ్లోకం చెప్తున్నాడు. ఈ శాంతాకారం అనేటువంటిది ఏమిటా అంటే ఆదిశేషుడి మీద సముద్రంలో శయనించి ఉండేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడినటువంటి ఆ శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తున్నాడు. ఆ శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడు, ఆ స్వరూపం ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.